నాబార్డ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో నాబార్డ్ ప్రధాన కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. నాబార్డ్ విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ సవరణలో జరుగుతున్న ఆలస్యంపై రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అసోసియేషన్ అధ్యక్షులు పి మోహన్నయ్య తెలిపారు. 2017 నవంబర్ వరకు పదవి విరమణ పొందిన వారికి నాబార్డ్ నియామక పెన్షన్ సవరణ చేయాలని కోరారు. భారత ప్రభుత్వం ఆమోదం పొందిన కుటుంబం పెన్షన్ సవరణను అమలు చేయాలని అన్నారు. 20 సంవత్సరాల సేవ అనంతరం పూర్తి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ఈ ధర్నాలో అసోసియేషన్ సెక్రటరీ శ్రీవాత్సవ్, వెంకటేశ్వరరావు, మధుసూదన్, రామ్దాసు, అనురాధ పాల్గొన్నారు. పెన్షన్ ఏదైతే ఉందో నాబార్డు ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ చేసిన పెన్షన్ ఫండ్ ఉంది, దాంట్లోంచి ఇవ్వటమే. ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దీని మీద. సో అంటే ప్రభుత్వం ఆజమాయిషి ఒక్కటే ఉంది అంతే, కానీ వాళ్ళ డబ్బులు ఏం ఖర్చు అయ్యేది లేదు. నాబార్డు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ పెన్షన్ ఫండ్ ఏదైతే కాంట్రిబ్యూట్ చేసుకున్నారో దాంట్లో నుంచి ఇవ్వటం అనమాట. అనుమతి మాత్రం ప్రభుత్వం నుంచి రావాలి. అందుకొరకే ఈ యాజిటేషన్. వాళ్ళకు వచ్చే నష్టం ఏం లేదంటే, ప్రభుత్వాలు ఎట్లా ఉంటాయి, నాబార్డుకి ఇచ్చామనుకోండి మిగతా అందరు అడుగుతారు, ఆ విషయం వస్తుంది. కానీ ఇది మన ఫండ్ నుంచే ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అదే ప్రభుత్వం అయితేనేమో వాళ్ళకు బడ్జెట్లో నుంచి వస్తుంది.